నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావా? బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈ రోజు. లైక్ వైజ్. లేదు, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ, వెరీ సింపుల్ వన్. చక్కగా ఉన్నారు చూడడానికి. మేడం, మీరు ప్రతి నెల రాశి ఫలాలు చేస్తూ ఉంటారు, అందరికి టిప్స్ ఇస్తారు, ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి 2025 జనవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలియచేయండి మేడం. జనవరి నెలలో ధనస్సు రాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది? థ్యాంక్ యూ రమ్మ. ద్వాదశ రాశుల వారందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ రమణికి కూడా. థ్యాంక్ యూ. అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. అయితే మనం చెప్పుకునే ఈ రాశి ఫలాలు అన్నీ కూడా గోచార రీత్యా మనకి సూచనలు, ఎలా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, మనం తీసుకోవలసిన హింట్స్ ని బట్టి మన లైఫ్ ని ఎంత చక్కగా ఫాస్ట్ గా మనం ముందుకు తీసుకెళ్లగలం అనేది ఈ గోచారీత్యా మనం చెప్పుకునే నెలసరి రాశి ఫలాలు అనమాట. ద్వాదశ రాశుల్లో ముందుగా ధనురాశి వారందరికీ కూడా మీ రాశి లార్డ్ వచ్చేసి గురు భగవానుడు. గురు భగవానుడు ప్రస్తుతానికి వక్రీకరించి ఉండడము, అయితే మీకు షష్టమ స్థానంలో ఆయన వక్రీకరించి ఉండడము, దాంతో ఏమవుతుందంటే మీకు ఇక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ప్రేమానురాగాలు పంచడంలో కానివ్వండి, మీ ఆలోచన విధి కానివ్వండి, కాస్త క్లౌడెడ్గా ఉంటుండొచ్చు. ఇది ఎన్నో నాళ్ళు జరగదండి, కేవలం రేపు ఫిబ్రవరి 4 వరకే. ఫిబ్రవరి 4 తర్వాత అంతా సునాయాసంగా ముందుకు వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. మీకు నేను జనవరి నెలకి చెప్పే సూచన ఏంటంటే, మీరు ఎంత శ్రమించి ఎంత కష్టపడి మీరు వర్క్ హార్డ్ చేస్తారో సక్సెస్ మీ వెంట ఎప్పుడు పరిగెడుతుందో దాంతో పాటుగా జనం కూడా పరిగెడతారు. ఇది మర్చిపోకండి. సో కాబట్టి వీళ్ళు నాకు ఫోకస్ ఇవ్వలేదు, వాళ్ళు నాకు ధ్యాస పెట్టలేదు, వీళ్ళు నాకు ఏదో ఒక మాట సరిగ్గా మంచిగా మాట్లాడలేదు అని చెప్పి బాధపడిపోకుండా, మీరు ఎప్పుడైతే సక్సెస్ అటైన్ చేస్తారో పీపుల్ ఆర్ ఆటోమేటిక్ ఇన్ ఆర్డర్ టు ఫాలో యూ అనే సూక్తిని మాత్రం మర్చిపోకండి. మీకు ఇక్కడ కేతు దశమ స్థానంలో, గురు వక్రీకరించి షష్టమంలో, తర్వాత రావు భగవానుడు చతుర్థంలో, శని తృతీయ స్థానంలో శుక్రుడితో పాటు, బుధ భగవానుడు మీకు ప్రస్తుతానికి 12వ స్థానంలో, కాకపోతే ఆయన మారిపోతారులేండి, మీ రాశికి వచ్చేస్తారు. వెరీ గుడ్. సూర్య భగవానుడు మీ రాశి అందే గోచారం చేయడం జనవరి 14 వరకు, తర్వాత ఆయన మకరానికి వెళ్ళిపోతారు ద్వితీయ స్థానానికి. ఓవరాల్ గా వెరీ వెరీ ఎక్సైటింగ్ పీరియడ్ ఫర్ ధనురాశి అని చెప్పాలి. నవంబర్ డిసెంబర్ మీ రాశి వారిని నేను కామ్గా ఉండమని చెప్పడం జరిగింది. వెళ్ళిపోతుందండి, డిసెంబర్ వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు, మీ టైం వస్తుందండి అని చెప్పడం కూడా జరిగింది. సో మీ టైం వచ్చేసింది, జనవరి మీదే. అయితే మీకు ఇక్కడ జనవరి నుంచి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజం, సాధించాలని, చెయ్యాలని, మాట్లాడాలని ఏదో తపన మీకు చాలా నిరంతరంగా ఉంటుంది అనమాట. అవన్నీ చేయగలుగుతారు కూడా, ఇబ్బంది ఏం లేదు. మీకు ఫస్ట్ హౌస్ని చూస్తాం కాబట్టి హెల్త్ రీత్యా మీకు ఆయన షష్టమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మే 2వ తారీఖు దగ్గర నుంచి కూడా మీకు ఏదో తెలియని అది మానసిక ఆందోళన అని చెప్పాలా, లేకపోతే శారీరక సుస్థ అని చెప్పాలా, ఏదో ఒకటి, ఏదనుకుంటే అది, ఏదో ఒకటి తెలియని బాధ అయితే ఉంటుంది. అది మీకు కాలక్రమేణా అది తొలగిపోతుంది, ఇబ్బంది ఏం లేదు, ముందుకు వెళ్ళిపోతారు. గురువు గారు రేపు మే 15 ముందుకు వెళ్తారు కాబట్టి మీకు మంచిదే. షష్టమంలో మీ రాశి యొక్క లార్డ్ ఉండడం మంచిదేం కాదు, కానీ ఆయన దాటేసి ఎప్పుడైతే మీకు సప్తమానికి వెళ్ళిపోతారో ఆహాహాహా, మళ్ళీ చెప్పుకుందాం, చాలా బాగుంటుంది అప్పుడు. ఇక్కడ మీకు ఏమవుతుందంటే, ఇమ్యూనిటీ లెవెల్ మీద చాలా చక్కగా వర్క్ చేసుకోండి, వర్కౌట్స్ చేసుకోండి. మీరు ఇంట్లో చేసుకున్నా, మీరు జిమ్లకి వెళ్ళినా, యోగాలకి వెళ్ళినా, ఇంకోటి మరోటి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చేసుకుంటూ ఉండండి. వర్కౌట్లు ఆపారా అయ్యారే మీ ధనురాశి వాళ్ళు. మే 15 లోపు బద్దకించి మనం కాస్త వెయిట్ పెరిగామా అయిపోయింది, భయపడట్లేదు. డయాబెటీస్లు, షుగర్లు, లివర్ డిసీజెస్, ప్యాంక్రియాటిక్ డిసీజెస్, రకరకాలు కొవ్వు పేరుకుపోవడాలు. అందులో గురువుగారు కదా బాగా చక్క తినిపిస్తారు కదా మీ చేత, తినండి ఎగరండి, తినండి ఎగరండి, అంతవరకు. అయితే ఇక్కడ డైజెషన్ పరంగా కూడా చాలా చక్కగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. డైజెషన్ కొంచెం ఇప్పుడు బాగానే ఉంటుందిలేండి, ఎలాగో రవి మీకు ధనుసులోనే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే బాగా ఓవర్ స్పైసీ ఫుడ్ లాంటివి తీసుకోకండి. ఎడ్యుకేషన్ పరంగా విద్యాబుద్ధులు కనుక చెప్పుకున్నట్లయితే కుజ భగవానుడు మీకు పంచమాధిపతి, మీకు
కుజ భగవానుడు కాబట్టి ఆయన నీచబడిపోయి ఉన్నారు కాబట్టి కర్కాటకంలో 21st జనవరి వరకు కాస్త నెమ్మదించండి రా ధనురాశి వాళ్ళందరూ కూడా. 21st జనవరి వరకు ఈ విద్యా బుద్ధులు ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిలో స్కిల్స్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఎన్రోల్ చేద్దాం అనుకుంటే 21 జనవరి వరకు ఏం మాట్లాడకండి. 21 జనవరి తర్వాత మాట్లాడండి. అప్పుడు ఏమైనా ఎన్రోల్ అవ్వండి, ఆ కట్టే ఫీజులు ఏవో కట్టండి. నిజంగా మీరు కంప్లీట్ చేస్తారా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది మీకు, అప్పుడు కట్టుకోండి వెళ్ళి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరున్నా కూడా 21st జనవరి తర్వాత చాలా బాగుంటుందండి, ఇబ్బంది ఏం లేదు. కుజ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం కానీ కుజ భగవానుడి యొక్క జపాలు కానీ చేయించుకోండి, మంచి జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కనుక వచ్చినట్లయితే పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి మళ్ళీ కుజ భగవానుడే మీకు ఇక్కడ దానికి కర్త కర్మ క్రియ కాబట్టి ఆయన నీచుబడి ఉన్నారు కాబట్టి కాస్త 21st జనవరి లోపు కాస్త స్లోగా ఉండండి, కంపోజ్గా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. అవతల వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మీరు మాత్రం ఏది ఎక్కువ మాట్లాడకండి. తర్వాత వాయిస్లో కూడా వర్డ్స్లో కూడా చాలా స్వీట్గా ఉండడానికి ట్రై చేయండి. వైవాహిక జీవితానికి కనుక వచ్చినట్లయితే అంతా మంచి జరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. చాలా శుభంగా ఉంటుంది, మీ పార్ట్నర్తో చాలా బాగుంటారు. ఎందుకంటే మీ సప్తమం యొక్క లార్డ్ 7th హౌస్ యొక్క లార్డ్ మీకు 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. ఆయన 4వ తారీఖు నుంచి మళ్ళీ 1st హౌస్కి వచ్చేస్తారు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు లేని క్లారిటీ హఠాత్తుగా వస్తుంది, ఖచ్చితంగా వచ్చి పడిపోతుంది అనమాట. అక్కడ ఎక్కడైనా కమ్యూనికేషన్ రావడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ఏదైనా సంపూర్ణ ఆనందకరమైన వార్త వినడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్తో ఏమైనా ఇష్యూస్ ఇదివరలో ఉన్నా కూడాను అవన్నీ కూడా సంపూర్ణంగా సాల్వ్ అవ్వడానికి ఇక్కడ సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. ట్రావెల్స్ ఏర్పడతాయి, జర్నీస్ ఏర్పడతాయి, లగ్జూరియస్ ట్రావెల్స్ ఏర్పడతాయి, డబ్బు బాగా చేతికి అందుతుంది. మంచి ఫ్యామిలీ ప్లానింగ్కి కూడా మంచి టైం. ధనురాశి వాళ్ళు ఎవరైనా సరే కన్సీవ్ అవుదామని ట్రై చేస్తున్నట్లయితే మీరు చాలా చక్కగా ముందుకు వెళ్ళొచ్చు ఈ టైంలో. కెరీర్ అండ్ బిజినెస్కి కనుక చూసుకున్నట్లయితే 9వ 10వ స్థానాలు చూస్తాం కాబట్టి రవి కూడా మంచి స్థానంలోనే ఉన్నారు కాబట్టి చాలా చాలా బాగుంటుందండి. ఆయన మీ భాగ్యాధిపతి కాబట్టి బాగుంటుంది. 14 జనవరి వరకు. 14 జనవరి లోపు బాగా స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఉన్నది ఒక్కదాన్ని ఎలా శ్రమించి 2 చేయొచ్చు అనేది చూడండి. ఎంత బుర్ర ఇప్పుడు పెడతారో, ఎంత ఫోకస్ ఇప్పుడు పెడతారో. డోంట్ ఫర్గెట్ రాహు ఇస్ వాచింగ్. రాహు భగవానుడు గమనిస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోకండి. ధనురాశి వాళ్ళు అర్ధాష్టమ శనిలోకి వెళ్తున్నారు మీరంతా. మార్చి 30న శని మీకు అర్ధాష్టమ శనిలోకి వస్తున్నారు, మర్చిపోకండి. మీరు ఇప్పుడు పెట్టే ఫోకస్, మీరు ఇప్పుడు పెట్టే ఎఫర్ట్ మాదిరి రిజల్ట్ రాలేదు అని ఏడవకండి. శని ఈజ్ వాచింగ్, రాహు ఈజ్ వాచింగ్. వెళ్ళనివ్వండి వీళ్ళిద్దరిని ముందుకి. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ముందుకు వెళతారో మీకు అక్కడ మే 18 తర్వాత నుంచి మార్చి 30 నుంచే మీకు ఆల్మోస్ట్ రిజల్ట్స్ మొదలవుతాయి. మీరు ఇప్పుడు బద్దకిచ్చి బజ్జున్నారా, శని యొక్క రిజల్ట్ త్వరలోనే చూడడం జరుగుతుంది. సో అటువంటివి చూడకుండా చాలా చక్కగా శ్రమించి కష్టపడండి. తర్వాత 14 జనవరి తర్వాత ఏదైనా సరే, ఏ మూవ్ అయినా సరే, ఏ కెరియర్లో మూవ్, బిజినెస్లో మూవ్, ఇన్వెస్ట్మెంట్లో మూవ్, షేర్ మార్కెట్లో మూవ్, ట్రేడింగ్, ఓపెన్ ప్లాట్స్, ఏదైనా సరే మీ బిజినెస్ ఏదైనా సరే చాలా చక్కగా థింక్ చేసి చాలా చక్కగా దాన్ని అలైన్ చేసేటట్టు చాలా చక్కగా చూసుకోండి. తర్వాత బుధ భగవానుడు మీకు 12వ స్థానంలో హార్డ్లీ 3-4 డేస్ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు, దానికి కంగారు పడక్కర్లేదు. చాలా పాజిటివ్గా ముందుకెళ్ళండి, చాలా చక్కగా శ్రమించండి. బుధ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం చదువుకోండి, గురు భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం కూడా చదువుకోండి. శుభం జరుగుతుంది. శుభం భూయాత్.